ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? అయితే ఈ దినాన ఒక వాక్యం ద్వారా మీతో మాట్లాడి తెలుసుకున్నాను. అది ఏంటంటే యోహాను 14:6 ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసు అతనితో చెప్పును, మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. అయితే ఈ లోకంలో చాలామంది దేవుడు ఎవరు అనే ప్రశ్నతో తికమక పడుతుంటారు. కొంతమంది అయితే మీ దేవుడు గొప్పవాడు అంటే మా దేవుడు గొప్పవాడని, అసలు మీ దేవుడు దేవుడే కాదని అని ఎవరి యొక్క ధర్మాలను వాళ్ళు విమర్శించుకుంటూ జీవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఏమనంటే, క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన జీవ మార్గం. అయితే కొందరు తమకు నచ్చిన విధంగా దేవుణ్ణి ఊహించుకుంటున్నారు. అవుతుందండి, లోకం మారిపోయింది, అభిప్రాయాలు మారిపోయాయి, మనుషుల ఆలోచనలు కూడా మారిపోయాయి. కానీ దేవుని యొక్క సత్యము మారలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నవాడైన. అయితే చాలామంది సత్యాన్ని వెతుకుతూ ఉంటారు, కానీ సత్యం ఇప్పటికీ మన మధ్యలో ఉన్నదని గ్రహించలేకపోతున్నారు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకి ఎవరును కూడా చేరలేరు, అనగా మోక్షానికి ఎవరు చేరలేరు. ఆయన ప్రేమే మనకది నిదర్శనం. ఎందుకంటే ఆయన మన కోసం వచ్చి తన యొక్క ఎవరి రక్తాన్ని మన కొరకు ప్రోక్షించి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. నువ్వు అనుకుంటావు, నేను చూడలేదే, ఆయన ప్రాణం అర్పించడం నేను చూడలేదే, నా కోసం ఈ రోజులు ఎవరు అర్పించారు అనుకోవచ్చు. కానీ నువ్వు ఈరోజు చేసి పాపాల నిమిత్తం ఆయన ఏనాడో నీ కొరకు పాప పరిహార్థ బలిగా ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన యవన రక్తాన్ని చిందించాడు. కొరడా దెబ్బలు ఉందాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కాళ్ళకు చేతులకు మేకులు కొట్టించుకున్నాడు, ఉమ్మివేయబడ్డాడు తన జనుల ఎదుట, తన జనులతోనే ఉమ్మివేయబడ్డాడు. కానీ దినమున ఇంకను నువ్వు చేస్తున్న పాపక్రియల ద్వారా ఆయనకి ఆయాసం తెప్పిస్తున్నావు. అయితే ఒక్కసారి ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొక్క స్వరాన్ని వింటావా? ఆయన యొక్క పిలుపు నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఆయన యొక్క పిలుపు నీ యొక్క మార్గాన్ని మారుస్తుంది. ఆయన యొక్క పిలుపు నిన్ను ఒక ఘనమైన పాత్రగా చేస్తుంది. అట్టి కృపాధన్యత దేవత అందరికీ దయచేయను గాక.